సైకో పోవాలి, సైకిల్ రావాలని తెలుగుదేశం పార్టీ పెద్ద క్యాంపెయిన్ రన్ చేసింది ఎలక్షన్ ముందు. ఏమో సార్ నాకు కనపడదు. అప్పుడు లేని బాధ ఈ రోజు సడన్ గా బాలకృష్ణ అన్నాడను ఎందుకు ఇంత హైపర్ అయిపోతున్నారు? అదే అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే. చిరంజీవి ఈసారే క్లారిటీ ఇవ్వటం వెనుక మీరేమన్నా ఒత్తిడి కానీ మీ వైపు నుంచి ఏమన్నా రిక్వెస్ట్ కానీ ఏమన్నా వెళ్ళిందా? చెప్పు చెప్పవా, చెప్పమన్నా కదా, మొదలుపెట్టు. అన్నీ ఊడిపోయి 11 సీట్లు అని మా శత్రువులతో అనిపిస్తుంటే మేము ఒత్తిడి చేస్తే ఆయన చెప్తాడండి. ఒకళ్ళని కాల్ చేస్తే తుపాకీ పెట్టి ఇతనికి మెంటల్ ఉంది అని సర్టిఫికేట్ తెచ్చుకుని కేసులోంచి బయటకు వచ్చేస్తుంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు కక్ష సాధించదలుచుకోలేదు, ఇతన్ని ఏదో రకంగా లోపలేద్దామని అనుకోలేదు. కాబట్టి అరే పళ్ళు తోమేవారా రే గలీజ్ నా కొడక, స్మెల్ వస్తుంది ఇక్కడికి. అంటే మీకు అట్లా అర్థమైంది, నాకు ఇంకో రకంగా అర్థం. ఎట్లా అర్థం చెప్పండి. మీరు తలుచుకుంటే చట్టం మీకు చుట్టం అవుతుంది. మా రాజకీయం అంతే. మీకు చుట్టాలు అనుకునే వాళ్ళకి ఎవరికైనా చట్టాన్ని చుట్టంగా మార్చి వాళ్ళకి కేసుల్లో నుంచి కూడా బయటకు తీసుకొస్తారు. వీడు ఈ టైప్ లో తగిలేడేంటి, ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. లేదనుకుంటే కేసులు బనాయిస్తారు. అలా గడ్డి పెట్టండి. మేము హింస చేయట్లా, మా కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నిలబెడుతున్నాం. ఏం చేద్దాం, పోరాడితే పోయేది బానిస సంఖ్యలాగా. ఇప్పుడు నువ్వు ఏమన్నా పోరాడితే పోయేది బానిస సంఖ్యలాగా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. పోరాడితే పోయేదేవి లేవరా ఎదవ బానిస సంఖ్యలు తప్ప. ఎలాగో పార్టీ మీది కాదు, కనీసం డైలాగులన్నా మీ వాడిగా ఉండరా ఎదవల్లారా. ప్రజలు ఏమైనా ప్రాబ్లమ్స్ లో ఉంటే ప్రజల ప్రాబ్లమ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలాగా చేయాల్సింది పోయి అవన్నీ எனக்கு అర్థం కానివి, అవసరం లేనివి. మా కార్యకర్తలను కాపాడుకుంటాం, మా కార్యకర్తలు ఏమైనా చేస్తే రాసుకొని మేము అధికారంలోకి వచ్చినాక చూపిస్తాం అంటే మీ కార్యకర్తలే ప్రపంచంగా ఉంది తప్పితే ప్రజలు అనే వాళ్ళని పట్టించుకోరా అనేది పాయింట్. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అని ప్రజలను అవమానించినట్టు కదా మీరు 11 సీట్లు ఇచ్చి మేము అసెంబ్లీకి పంపిస్తే మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఈ 11 సీట్లు ఎందుకు ఇచ్చామని ప్రజలు అనుకుంటే నువ్వు. సో రప్ప రాజకీయం కరెక్ట్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో అనేది కరెక్ట్ కాదు. రప్పని చీకట్లో జరిగిపోవాలి, ముళ్ళుని ముళ్ళుతో తీయడం జరగాలి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తా. ఎవరికైనా ఆయన కూడా నమ్ముతాడు. అవునా? అబ్బా, ఆయన కూడా మరి రప్ప అని చెప్పి రెచ్చగొట్టడం మొదలుపెట్టింది ఆయనే కదా. మన అభిమానస్తుడై టీడీపీ వాళ్ళను గంగమ్మ జాతరలో రప్ప నడుపుతాను, మంచిది కదా. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. రాష్ట్రంలో ఈరోజు జరుగుతా ఉన్న పాలన ఎలా ఉంది? ఈరోజు ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా కరప్షన్. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. దోచుకో పంచుకో తినుకో అన్నది ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తూ ఉంది. నాకు అర్థం కాలేదు సార్. దోచుకో పంచుకో తినుకో అన్నది ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తూ ఉంది. వీళ్ళ డబ్బు ఆశ అన్నది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే, చూసాను సీసీటీవీలో. అందరి కుటుంబాల్లో అమ్మల మీద చెల్లెల మీద కోర్టులో కేసులు వేసుకుంటారా అని అందరూ ఇట్లా అమ్మ మీదనే కోర్టుకు లాగారు కదా. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దొరడం. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రధానంగా ఉన్న ఆరోపణ ఏంటి అని అంటే, ఒక రౌడీ పార్టీ, ఒక అరాచక పార్టీ, ఒక సైకో పార్టీ, ఒక విధ్వంస పార్టీ. మర్డర్లు చేసే పార్టీ, ఇలాంటి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఆరోపించింది? నేను జఫానక తప్పలేదురా. నేను మా కుటుంబంలో ఉండి కోల్పోయాము అనేటువంటి ఆ భావాన్ని ఇప్పటికే కలిగింది. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అప్పుడే కలిగిపోయిందా లేకపోతే మీరు కలిగిందని మీరు భ్రమిస్తున్నారా? అంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. సార్, రాజకీయాల్లో భ్రమిస్తే పాతాళంలో ఉంటాం. ఆల్రెడీ భ్రమించారు కాబట్టి మీరు ఓడిపోయి 11 సీట్లకు పరిమితం అయిపోయారు.
పాతాళంలో ఆల్రెడీ ఉన్నారు. పాతాళం నుంచి పైకి లేచిపోయాం, మీకు అర్థం కావట్లేదు. ఎక్కడ కనిపించలేదు. సరే సరే, మీకు నచ్చినా నచ్చకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు అహింసవాది. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. మీరు అభిమానంతో చెప్తున్నారా లేకపోతే వాస్తవాలు చెప్తున్నారా? అహింసవాది. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఆంధ్రప్రదేశ్లో గంగవరం పోర్ట్ ఉంది, ఐడియా ఉంది కదా? గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా ఉంది కదా? ప్రభుత్వ వాటాని ఒక ప్రైవేట్ కంపెనీ అదానికి అమ్మేసిన మీరు ప్రభుత్వ ఆధీనంలోనే మొత్తం మెడికల్ కాలేజీలు పనిచేయాలి అని అంటంలో అర్థం ఉందా? ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. ఉండండి, ఎందుకు వెళ్ళిపోవడం ఎందుకు? అందుకని జగన్మోహన్ రెడ్డి ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయం చేస్తున్నారు అని అనడానికి ఒక ఎగ్జాంపుల్, రీసెంట్గా జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మీరు నిస్సిగ్గుగా భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ప్రకటించటం ఎలాంటి రాజకీయ ద్వంద్వ విధానం? ఆంధ్రాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు? టోటల్ 175 కదా. నాకు బహుశా 160 మంది తెలుసు. నాకు వారి పేర్లేమి కనుక్కొచ్చి కనిపించే. ప్రభాస్ ఒక లెజెండ్ గా మారడానికి టైం పడుతుంది. గాడిదకి ఏం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. మోహన్ లాల్ గారు ఒక లెజెండ్. వెళ్ళి వితౌట్ షుగర్ శంక నాకు ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లలు అని చెప్తా అందరికి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న ఓవర్ యాక్షన్ చేస్తా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్. నా ఫ్రెండ్సే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారు. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. నాలో సగం ఉన్నాడు ప్రభాస్. మేము షూటింగ్ చేసేటప్పుడు సగం ఉన్నాడు. ఆయన పక్కన నిల్చుంటే తొడదాకొస్తావు, ఆయన లాక్ గుద్దితే సగం గుద్దిగా చచ్చిపోతావు. సో ఈ సినిమాతో విష్ణు గారికి చెప్పలేనంత ఫ్యాన్ ఫాలోయింగ్. ఎందుకంటే నాన్నగారు అంటేనే కలెక్షన్ కింగ్. అంటే మీ సినిమాలు చాలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్. చాలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్.